ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వీధుని స్వాగతం. ఎలక్షన్ సమాజయితం. నేను సిరాజ్ దండు. బులెటిన్లో హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లా హర్షకుంట తండాలో తీస్ సందడి. ఆనందోత్సవంలో ఆడిపాడిన గిరిజనులు. జీడిమెట్టలోని సుభాష్ నగర్లో అగ్ని ప్రమాదం. 5గురికి స్వల్పగాయాలు, 50,000 మేర ఆస్తి నష్టం. సోమాజిగూడ డివిజన్ అలీనగర్లో ఘనంగా మొహరం. హాజరైన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. చైతన్యపురిలో ఘనంగా వైఎస్ఆర్టీపీ జెండా ఆవిష్కరణ. పార్టీ బలోపేతమే లక్ష్యమన్న మల్కజ్గిరి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ మామిడి రామచంద్ర. గహన్పాడ్ వద్ద రహదారి ప్రమాదం. జిహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణబాబుకు స్వల్పగాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5గురికి స్వల్పగాయాలయ్యాయి. 50,000 రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఓంచంద్ర ఎలక్ట్రికల్ ఫ్యాన్ వైండింగ్ కంపెనీలో కండెన్సర్లకు వార్నిష్ వేస్తుండగా మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను చింతల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు అందరికీ ఇనిషియల్ ట్రీట్మెంట్ అందరికి ఇచ్చాము. యాంటీబయాటిక్ స్టెబిలైజ్ చేసాము. ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ చూసాము. పార్టీ ఆవిర్భావానికి ముందే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారని మల్కజ్గిరి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ మామిడి రామచంద్ర తెలిపారు. హైదరాబాద్లోని చైతన్యపురిలో ఈ ఉదయం వైఎస్ఆర్టీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో 108 ఆరోగ్యశ్రీ వంటి అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా అదే బాటలో పయనిస్తున్నారని తెలిపారు. మల్కజ్గిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాసూం, హనుమంత్ రెడ్డి, రమణారెడ్డి, వివేక్ రెడ్డి, శేషగిరిరావు, చారి, వి శ్రీను, సంజయ్ పాల్గొన్నారు. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురిలో ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది ఏమిటి అంటే, మన రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ, జెండా పండుగను ముందుకు సాగాలని, ఇంకా ఎంతో అద్భుతాలు చేయించాలని ఈరోజు ఇక్కడి నుంచి చైతన్యపురి నుంచే తెలంగాణకు సంకేతం పంపాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జెండా ఆవిష్కరణ కార్యక్రమము ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో చైతన్యపురి డివిజన్లో ఎగురవేయడం జరిగింది. మాసూమ్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం గొప్పగా జరిగింది. అలాగే
నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వీధి వీధిన జెండా కార్యక్రమం ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులకు, ముస్లిం మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్ కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏ కార్యక్రమం తీసుకున్నా అది బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడింది. అలాగే ఇప్పుడు మన వైఎస్ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తూ ఆయన మన కోసం, మన అభివృద్ధి కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ అమరులైన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఆశయాలు నెరవేరాలని, ఆయన కలలుగన్న రాజన్న రాజ్యం రావాలని వైఎస్ షర్మిల గారు ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మన ముందుకు వచ్చి మన అభివృద్ధికి, మన సంక్షేమానికి కృషి చేస్తూ పార్టీ పెట్టక ముందుకే షర్మిలక్క గారు అనేక నిరుద్యోగ సమస్యలపైన కానీ, విద్యార్థుల సమస్యలపైన కానీ పోరాటం సాగించారు. ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ప్రతి సమస్యను తెలుసుకుంటూ షర్మిలక్క గారు ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ అలీనగర్లో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అందరికీ షర్బత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్, తన్ను ఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్ ఇతరులు పాల్గొన్నారు. लेते जाओ हट जाओ बेटी ఏమంటున్నారు మీరు? నువ్వు అని ఎవరు నాకన్నా అర్థం కాదు. దళిత బంధు పథకం దేశంలోనే ఓ అద్భుతమని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్ రామ్నగర్ డివిజన్ దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బల్వంతరావు, గజ్జల సత్యనారాయణ, పులిగిరిబాబు, శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్వంత్ మాట్లాడుతూ గత 74 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనిని ఆచరణ సాధ్యమనే విషయాన్ని రుజువు చేశారు. అందువల్ల ఇటువంటి సీఎంపై విమర్శలు తగదన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధినేత గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి దళిత బంధు కార్యక్రమాన్ని మా వేదికల ద్వారా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అన్ని పార్టీలతో కలిపి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి దళిత బంధు కార్యక్రమాన్ని ఏకగ్రీవ తీర్మానం చేసి ముందుకు తీసుకుపోవాలి, రాష్ట్రం మొత్తం అమలు పరచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకందరికీ మా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ముఠా గోపాల్ అన్న గారు కూడా అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా
అడుగులు వేయాలని నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను జేబీఎన్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దళిత బంధు అనే ఒక పథకాన్ని తీసుకురాలేకపోయింది. 74 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వాలు కూడా ఒక లక్షాధికారులను చేస్తానన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఒక తెలంగాణ ప్రభుత్వమే. ఈ పథకాన్ని అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయము. కానీ కొన్ని పార్టీలు మాత్రం దీన్ని విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలు అన్నీ తగవు అని తెలుపుతూ ఇలాంటి పథకాలు కూడా ప్రభుత్వాలు తీసుకొచ్చి దళితుల అభ్యున్నతికి కృషి చేయాలని మేము జేబీఎన్ సేన తరఫున కోరుతున్నాము. అలాగే 7 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల నిధులు ప్రభుత్వం ఇవ్వాల్సిన మాటను ప్రతిపక్షాలు మర్చిపోయాయి. అవి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరాన్ని బాధ్యతని మర్చిపోయి ఈరోజు ఒక దళిత బంధువు ఒక వ్యాపారవేత్తలుగా ఒక ఆర్థికంగా లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని అడ్డుకోవడం అంటే దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని చిత్తశుద్ధితో లేని ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ పథకాన్ని తెలంగాణ మన ప్రభుత్వం అసెంబ్లీలో దళిత బంధువుని తీర్మానం చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా అమలయ్యే విధంగా అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము కోరుతూ ఇక్కడ ఉన్న ఎవరైనా వివిధ పార్టీల నాయకుల ఉండే ఎస్సీలు అందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాపారవేత్తలుగా ఆర్థిక మూలాలు బలపరుచుకొని 10 మందికి ఆదర్శవంతంగా నిలవాలని తెలుపుతూ జై భీమ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్లో పీర్ల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్రో హోల్సేల్ మార్కెట్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా జిహెచ్ఎంసీ అధికారులు మొక్కలు నాటుతున్న నేపథ్యంలో దానిని పరిశీలించడానికి జిహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణబాబు వాహనంలో బయలుదేరారు. గగన్పాడు వద్దకు చేరుకుంటున్న తరుణంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో కృష్ణబాబుకు స్వల్పంగా గాయాలయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తీజ్ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని అర్చగూడ తండా సందడిగా మారింది. ఈ సందర్భంగా గిరిజనుల ఆనందోత్సవంలో ఆడిపాడారు. ఈ వేడుకలకు విద్యాశాఖ మంత్రి సబిత హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు మంత్రికి తీజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చగూడ యువకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఎప్పుడైతే పెళ్లి కానటువంటి అమ్మాయిలు 9 రోజుల పాటు ఈ యొక్క మొలకల పండుగలను నీరు పోసి ఆ మొలకలను పెద్దగైన తర్వాత ఈ యొక్క ఉన్నటువంటి తండాలలో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి బంజారా సోదరులు అందరూ కూడా మంచిగా ఉండాలి, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్నితమైనటువంటి స్థానానికి ఎదగాలనే ఉద్దేశంతో ఆ యొక్క మొలకలను నాటడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ యొక్క మొలకలు ఏ విధంగా అయితే మొలకలు ఇస్తాయో బంజారాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరు కూడా ఈ విధంగా పైకి రావాలనే ఉద్దేశంతో బంజారా ఆరోగ్యమైనటువంటి సేవలాల ద్వారా పేరామయాన్ని పంచుకొని తీజ్ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క అర్చగూడ గ్రామంలో. కాబట్టి ఆ గ్రామస్తులు అందరూ ఈ పండుగను ఆనందంగా ఆటపాటలతో ఘనంగా నిర్వహించడం గుంటూరు జిల్లా బాపట్ల వికలాంగుల కాలనీలో వైఎస్ఆర్టీపీ నేతలు చల్లా రామయ్య పుట్టినరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామయ్యను సత్కరించారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ జగనన్న హయాంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహకారంతో దివ్యాంగుల సంక్షేమానికి పాటుపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుంజి ఏడుకొండలు, షేక్ సుబాని, భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంజు రాధిక, సుధా, వీరయ్య పాల్గొన్నారు. సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ గారి 112వ జన్మదిన జయంతి శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకు. ఈ సందర్భంగా ఆ మహనీయుడు చేసినటువంటి సేవల్ని మనం కొనియాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతి ప్రజల కోసం, ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, దళితుల కోసం ఇట్లా ఏ సెక్షన్ అయితే వెనకబడి ఉందో, ఏ సెక్షన్ అయితే అనగదొక్కబడిందో, ఏ వర్గం అయితే అన్నిటికీ వివక్షకు గురైందో వారందరి తరపున ఒక పెద్ద గొంతుకలాగా పనిచేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ గారు. అటువంటి మహానుభావుడు చరిత్రని ఇప్పుడే పెద్ద ఆయన చెప్పిండు, ఖచ్చితంగా పాఠ్యాంశంగా పెట్టి తీరాల్సిందే. ప్రభుత్వం కూడా అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాల్ని ప్రభుత్వం కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా 3 సంవత్సరాలు జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించారు. మధ్యలో మరి ఏదో కారణాలతో దాన్ని ఆపేశారు. మళ్ళీ ప్రభుత్వం పునరాలోచించాలే. మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలను మళ్ళీ అధికారికంగా పునర్నిర్మించి దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఆయన చేసినటువంటి సేవలు రైతుల కోసం దాదాపు అక్కడ ఇచ్చాపురం నుంచి అక్కడ ఉన్నటువంటి మద్రాసు అసెంబ్లీ వరకు కూడా దాదాపు 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ ప్రజల కోసం పోరాడినటువంటి వీరుడు. ఎన్నోసార్లు జైళ్ల పాలైండు. అయినా మొక్కవోని దీక్షతోటి ఈ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ గారిని స్మరించుకోవడం ఇక్కడికి వచ్చినందుకు మాకు కూడా గర్వకారణంగా ఉంది. మన మురళీ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలను ఈరోజు ఇక్కడ నిర్వహించడం చాలా గర్వకారణం. ఇదే కాదు, గ్రామాన వాడల ప్రాంతానికి అతీతంగా కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణలో కూడా గౌతులచ్చన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మేము అందరూ కూడా ఆయన చరిత్రని, ఆయన భావజాలాన్ని, ఆయన ఆశయాల్ని మీరు కళ్ళతో చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కాలంలో ఆయనతో కలిసి గడిపిన వాళ్ళు, ఆయనతో కలిసి తిరిగినటువంటి మహానుభావులు చాలామంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మీ అందరి స్ఫూర్తి, ఆనాడు ఆయన చేసినటువంటి సేవల్ని ఈ ప్రపంచానికి కొత్త జనరేషన్స్కి అందించాల్సిన. కడప జిల్లా మైదుకూరులోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ 4 రోజుల క్రితం మైదుకూరు పట్టణంలోని శ్రీలక్ష్మి జనరల్ స్టోర్ పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంను పగులగొట్టిన వ్యక్తిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. సిఐ చలపతి, ఎస్ఐ రఫీ పాల్గొన్నారు. నరసింహ జనరల్ స్టోర్ పక్కన ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎంలో పోయిన 16వ తేదీ ఉదయం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ యొక్క ఏటీఎంను ఆక్సా బ్లేడ్తోనూ ఒక బండరాయితోనూ కొట్టి అందులో ఉన్నటువంటి డబ్బును దొంగతనం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అతను విఫల ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక 2 రోజుల తర్వాత 18వ తేదీ ఆ ఏటీఎం ఫీల్డ్ ఆఫీసర్ వెంకటయ్య ఇచ్చేటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎస్ఐ రఫీని ఈ
ఈ యొక్క దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. ఇందులో సిఐ ఆధ్వర్యంలో ఇందులో ఎస్ఐ తన దర్యాప్తులో సీసీ ఫుటేజ్లను పరిశీలించి ఈ యొక్క వ్యక్తి కంసాలి నాగేంద్రాచారి విశ్వనాథపురం చాపాడు ఈ గ్రామానికి చెందినవాడు. ఇతను నంద్యాల రోడ్లో ఈ యొక్క ప్రసాద్ రైస్ మిల్లు పక్కలో సందులో ఉంటాడు. ఆ విధంగా అతన్ని గుర్తించడం జరిగింది. ఇతన్ని ఇంట్రాగేషన్ చేస్తే ఇతను తను చేసినటువంటి నేరాన్ని, డబ్బు దొంగిలించాలనేటువంటి యొక్క చేసిన నేరాన్ని, విఫలయత్నాన్ని కూడా అతను ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. ఈ విషయంలో దర్యాప్తు సక్సెస్ఫుల్గా చేసినటువంటి రఫీని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఈ యొక్క కేసును త్వరలో ఫైనలైజ్ చేసి ఈ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం. ఈరోజు రిమాండ్ పంపిస్తాం. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం ఆరిమాని గంగమ్మ ఆలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రేణుక, జిల్లా సహకార సంఘ డైరెక్టరు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, సర్పంచ్ లక్ష్మమ్మ పాల్గొన్నారు. ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎప్పుడైనా కానీ మన కాణిపాక వినాయకుడికి గుడిని అభివృద్ధి చేయాలని చెప్పి ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఈరోజు సుమారు 12 నుంచి 11 కోట్లతో కాణిపాక గుడిని అభివృద్ధి చేస్తున్నాం. బంగారు పథకం రెడీ అవుతుంది. బంగారు పథకం టీటీడీ వాళ్ళు తయారు చేస్తున్నారు. బంగారు పథకం తయారవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే చక్కటి 3 ప్రసిద్ధి చెందిన గుళ్ళు, దేవాలయాలు అభివృద్ధి జరుగుతున్నాయి. అలాగే మా పెద్దలు, మా గురువులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి కాన్స్టిట్యూన్సీలో కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో అక్కడ దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ ఏ విధంగా కనుక దేవాలయాలకి అభివృద్ధి చేసే అవకాశం కనిపిస్తే అక్కడ అభివృద్ధి చేయండి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి పిలుపు గారికి ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. కానీ మన తిరుపతి ఎన్నికల్లో మా మంత్రివర్యులు కోరేది ఎట్లా మీ హస్తాలతో, మీ పవిత్రమైన హృదయంతో మాకు భిక్ష పెట్టారు జగన్మోహన్ రెడ్డి ద్వారా. ఖచ్చితంగా అది కూడా మీరు పూర్తి చేయాల్సిందిగా నేను మీ ద్వారా మా మంత్రి గారికి నేను విన్నవిస్తున్నాను. ఇది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ సార్. ఇక్కడ ఎవరు కూడా ఈ రిజర్వ్ దాదాపు ఎన్నో మంది ఎమ్మెల్యేలు అయినారు. ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా చేయాలని తాపం ఉంటుంది. కానీ ఆ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏ పనులు కూడా చేయలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయలేకపోయినారు. కానీ మన ముఖ్యమంత్రి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆ రోజు కూడా నేను సత్యవేళలో అన్ని రకాలైన ఏర్పాట్లు చేశాను. ఈ రోజు కొట్టాలు లేడు 1400 సంవత్సరాల ముందు ఆలయం ఒక కుగ్రామం. ఆ కుగ్రామంలో శివుడు వేశారు. ఆ శివుడి కోసం ఆ కుగ్రామానికి పోయినప్పుడు వాళ్ళు నాకు ఈ గుడిని కొంత మీరు రూపురాలు మార్చాలని చెప్పినప్పుడు అదే మాట మన పెద్దలు మంత్రివర్గ దగ్గర తీసుకుని పోతే అన్న నువ్వు ఈయన నేను సాయం చేస్తానని దాన్ని కూడా మ్యాచ్ గ్రాంట్ లేకుండా 96 లక్షలు సాయం చేయడానికి అందరి తరఫున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మూడవది బులెటిన్ ఇంతతో సమాప్తం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రంగారెడ్డి జిల్లా హర్షకుంట తండాలో తీస్ సందడి, ఆనందోత్సవంలో ఆడిపాడిన గిరిజనులు. జీడిమెట్టలోని సుభాష్ నగర్లో అగ్ని ప్రమాదం, 5గురికి స్వల్పగాయాలు, 50,000 మేర ఆస్తి నష్టం. సోమాజిగూడ డివిజన్ అలీనగర్లో ఘనంగా మొహరం, హాజరైన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. చైతన్యపురిలో ఘనంగా వైఎస్ఆర్టీపీ జెండా ఆవిష్కరణ, పార్టీ బలోపేతమే లక్ష్యమన్న మల్కజ్గిరి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ మామిడి రామచంద్ర. గహన్పాడ్ వద్ద రహదారి ప్రమాదం, జిహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణబాబుకు స్వల్ప గాయాలు.
చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.